హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి యేసయ్య మాటలు వినడానికి. పాత నిబంధనలోని రాజుల చరిత్రలు మనం వరుసగా గుర్తిస్తూ ఉండగా వారి వలె మనం ఉండకూడనట్లు బుద్ధి తెచ్చుకొని మన జీవితాలు దిద్దుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మనం కూడా రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన వారివి. మనకెంతో గొప్ప భాగ్యం ప్రభు ఇచ్చారన్న సంగతిని గుర్తు పెట్టుకుందాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఒకరి తర్వాత ఒకరు పతనమైపోతున్న ఈ రాజుల చరిత్రలను మేము వింటున్నప్పుడు అయ్యా, నీవెన్ని అవకాశాలు ఇచ్చినా, నీవెంత ప్రేమించినా, ఎంతగా నీ కృప మా పట్ల విస్తారంగా ఉండి మాకెంత స్వేచ్ఛ ఇచ్చినా మేమైతే అవిధేయులమై అజ్ఞానులమై నిన్ను మరచి మా నాశనాన్ని కోరుకునేవారిగా ఉంటున్నామన్నది ఆనాడు ఈనాడు మానవ జాతికి సర్వసాధారణమైనట్లుగా మేము నాయన నీ మాటకు భయపడి వణుకువారిగా మా బతుకులు దిద్దుకొని సమ్మతించి నీ మాట విని బ్రతుకున్నట్లుగా మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎంత సువార్త వింటున్నామండి మనం. ఎంతగా యేసయ్య ప్రేమను గురించి వింటున్నాం. ఎంత గొప్ప ఆధిక్యతను మనం పొందుకుంటున్నాం. కానీ అంతకంతకీ ఎందుకు మనం అంతగా దేవుడిని దుఃఖపరిచేవారిగా, దైవ భయం లేని వారిగా ఉంటున్నాం. దేవుడిచ్చిన అవకాశాలు దుర్వినియోగపరుచుకుంటున్నాం. నిజంగా ప్రభు ప్రేమ ఎంతో అపారమైనది. మానవుని పాపం ఎంతో ఘోరమైనదన్న సంగతి మనం జాగ్రత్తగా దేవుని వాక్యమును, అందులో ఉన్న విషయాలను, ఇటువంటి జీవిత చరిత్రలు మనం చూసినట్లయితే గ్రహించుకోగలుగుతాం. ఎంత విపరీతంగా ఈ రాజులు ఉన్నారో చూడండి. ఈ యొక్క ఏలాను అతడు సర్లేడని, తాగుబోతుగా ఉన్నాడని, అర్ధభాగం మీద రథాల మీద అర్ధభాగం మీద అధికారిగా ఉన్న జిమ్రీ కుట్ర చేసి తాగున్న సమయంలో ఏలాను చంపేసి తను రాజు అయిపోయాడు. నువ్వు రాజు అవడానికి ఎవరినైనా చంపుతావు. ఎంతమంది చచ్చినా పర్వాలేదు, ఎంతమంది ఏడ్చినా పర్వాలేదు, నేను మాత్రం రాజుగా ఉండాలి, అధికారిగా ఉండాలి, నేను బాగుండాలి అనేది మానవ పడిపోయిన తత్వం అన్నది ఈ రోజు కూడా మనం చూస్తున్నామండి. నేను రాజునైపోయాను అనుకున్నాడు, తనకు తానే రాజు అయిపోయాడు. కానీ తను ప్రజల చేత ఎన్నుకొనబడలేదు, దేవుని చేత కోరుకొనబడలేదు. దేవుడి దగ్గర నుంచి రాని ప్రతి అధికారం ఊడిపోతుందండి. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది. ఈ మహానుభావుడు ఎన్ని రోజులు రాజుకున్నాడో తెలుసా? కేవలం 7 రోజులు మాత్రమే రాజుగా ఉన్నాడు. చెరపకురా చెడుదవు అన్నట్టు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు, ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడన్నది అక్షరాల ఈ జిమ్రీ పట్ల నెరవేరింది. నువ్వు ఇంకొకరిని చంపి నువ్వు రాజయ్యావు, మరి నిన్ను ఎవడు చంపడా? తలదన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉంటాడట. ప్రజలందరూ ఇలాగ మోసం చేసి రాజుగా అయ్యాడని తెలుసుకున్నప్పుడు, ఈయన ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఆ ఊరిలో అక్కడున్న ప్రజలు, ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కలిసి అక్కడ సైన్యాధిపతి అయిన ఒమ్రీ అనే ఇంకొక ఆయన ఉన్నాడు. జిమ్రీ, ఒమ్రీ భలే ఉన్నాయి పేర్లు కదా. ఏంటంటే ఏలాను చంపి జిమ్రీ రాజయ్యాడు. జిమ్రీ కేవలం ఒక భాగానికి మాత్రమే అధికారి. అయితే మొత్తం సైన్యాధిపతి అయినటువంటి ఒమ్రీని ప్రజలందరూ కలిసి ఏంటంటే జిమ్రీ చేసింది అన్యాయమని వారి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒమ్రీని రాజుగా అభిషేకించేశారు. ఆ సంగతి జిమ్రీకి తెలిసినప్పుడు ఎవరు తను స్వీకరించటం లేదు, ఎవరు తను అంగీకరించటం లేదు. నీవు దేవుని చేత ఎన్నుకొనబడిన వాడివైతే ప్రజలు నిన్ను కోరుకుంటారు.
ఒకడి ప్రవర్తన దేవునితో సరిగా ఉంటే అతని శత్రువులు కూడా అతనికి మిత్రులు అవుతారు. కానీ ఈ రోజున మోసంతో మనం ఏదో చేద్దామనుకుంటే మనం మోసపోక తప్పదండి. అన్యాయం చేసేవాడు అన్యాయం చేయబడతాడు. నువ్వు దోచుకున్న తర్వాత నువ్వు దోచుకొనబడతావు. నువ్వు మోసగించిన తర్వాత నువ్వు మోసగించబడతావు. ఎప్పుడు ఈ పాఠాలు మనం నేర్చుకోవాలండి. ఈ లోకంలో బ్రతకడానికి అన్యాయాలు చేయాలి, మోసాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి, అడ్డదిడ్డంగా మనం ఏదో సాధించాలి, గొప్పవారు అవ్వాలనుకునే వారందరూ దయచేసి దేవుడు హెచ్చించదే ఎవ్వడు హెచ్చించబడలేడు. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. అధికార దాహం అనేది ఈ రోజున కూడా చూస్తున్నాం చూడండి. దేశాన్ని పరిపాలించడం అనేది ఒకప్పుడు ఒక త్యాగం అనుకునేవారు, ఒక సమర్పణ అనుకునేవారు, ఒక బాధ్యత అనుకునేవారు. కానీ కేవలం స్వార్థం కొరకు అధికార దుర్వినియోగపరచడం అనేది మానవుని యొక్క స్వభావంగా కనబడుతూ ఉంది. తను ఎక్కడి నుంచి ఇంకోసారికి పారిపోయాడు. అతను ఇస్రాయేల్ చూడండి, ఈ వచనం చిన్న కొద్ది భాగమే ఉంది. తన గురించి పెద్దగా ఎక్కువ చెప్పుకునేది ఏమి లేదు కదా. 10వ రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి 19వ వచనం వరకు లేక 20వ వచనం వరకు చూస్తే ఆ కథ ముగిసిపోయిందండి. అంతేకాదు ఆ 7 దినాల్లో కూడా తను ఏదైనా ఏలా చేసిన తప్పులు దిద్ది నేను సరిగా చేస్తున్నాను చూడు అని చెప్పగలుగుంటే, ముఖ్యంగా దేవునికి అయిష్టమైన విషయాలు దిద్దగలిగి ఉంటే దేవుడు అతనికి కనికరించేవాడు. మనకివ్వబడిన ప్రతి అవకాశం చాలా విలువైందండి. 7 దినములు నీ జీవితంలో చాలా ఎక్కువ. మనం మన జీవితాలు దిద్దుకోవడానికి, మనం మారు మనసు పొందడానికి, మనం పద్ధతులు మార్చుకోవడానికి మోర్ దెన్ ఎనఫ్ అండి 7 days. ఒక 3 రోజులు నీవు పశ్చాత్తాపడి ప్రార్థిస్తే, ఉపవాసం ఉండి ప్రార్థించుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని ఉగ్రత కృపగా మారిపోతుంది. దేవుని శిక్ష నీకు తప్పించబడి ఆయన కరుణావాత్సల్యాలతో నిన్ను కౌగిలించుకుంటాడు. కానీ ఈ యొక్క జిబ్రి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. కాబట్టి కొద్ది రోజుల 7 రోజుల్లోనే అక్కడున్న జనులు ఇతను ఎందుకురా బాబు, ఎందుకు ఇతను ఏం చేశాడు? 7 రోజుల్లో కూడా ఏ కొత్త చట్టమో తేలేదు, ఏ కొత్త నిర్ణయాలు చేయలేదు. ఎవడో చెడిపోయాడు, వాడు సరిలేడు, వాడు తాగుబోతాడు కాబట్టి వీడు వచ్చాడు పర్వాలేదు అనుకుంటే, ఎటువంటి కొంతమంది నేను మంచోడి, వాడు తాగుబోతు, వాడు దుష్టుడు, ఈ తాగని వాళ్ళందరూ తాగుబోతులు చూసి ఎంత హేళన చేస్తారో చూస్తే చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒకడు తాగుబోతైనంత మాత్రాన వాడికి మానవత్వం లేదని అనుకోకండి. అనేక మంది తాగుబోతులతో నేను మాట్లాడినప్పుడు వారు ఎంతో దీనులుగా ఉంటారు. నేను చెప్తాను, ఒక మాట అంటుంటాను, తాగుబోతులు చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే తాగుడు వద్దు అని చెప్పలేనంత మంచోళ్ళు అంటుంటా. వారిని కనికరించి వారిని దారి మళ్లించాలి. దుష్టుడు మరణముందుడు ఏదో నాకు సంతోషం లేదు, వాడు తమ మార్గాలు దిద్దుకోవాలని ప్రభు ఆశిస్తుంటే శిక్ష దేవుడిచ్చేదండి. నువ్వెవడు శిక్షిస్తానికి? నీ ఎదుటి వారిని శిక్షించే ముందు నిన్ను నీవు దిద్దుకో. ఎవడైనా ఒక తప్పిదంలో పడిపోయాడంటే నేను అలాంటి తప్పిదంలో పడతానేమోనని నీ విషయమై నీవు జాగ్రత్తగా చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని శిక్షించాలని లేదంటే మంచి దారికి తీసుకురావాలి. రాజుగారు చెడిపోతే ఏంటి రాజా నువ్వు చేసే పని అని సైన్యాధిపతిగా లేక అధికారిగా, సైన్యానికి అధికారిగా, రథాలకు అధికారిగా ఉన్నవాడు రాజుకు చెప్పాలే కానీ దొరికిందిరా సందని అతన్ని చంపి తానే రాజై కూర్చుంటే 7 రోజుల్లో ఏమీ సాధించలేని పరిస్థితి ఉన్నప్పుడు మనుషులు విసిగిపోయి వీడికంటే మన ఉమ్రియే బెటరు, వాడు సైన్యాధిపతి, వీడి కంట్రోల్లో కొంచెమే ఉంది, అతడు సైన్యం అంతటిని ఆధీనంలో ఉంచుకున్నాడని అతన్ని రాజుని చేసేశారు. అతడు రాజు అయిపోయాడన్నప్పుడు తప్పించుకోవడానికి వేరే పట్టణానికి వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే ఆ పట్టణాలన్నీ కూడా ఆ యొక్క జయించేశారని తెలిసినప్పుడు, దాన్ని చుట్టుముట్టారని తెలిసినప్పుడు వారు తిర్సాకు వచ్చి దానిని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడినని
జిమ్రీకి తెలుసుకొని తాను రాజనగరమునందు జొచ్చి తనతో కూడా రాజనగరమును తగలబెట్టుకొని చనిపోయాడు. తను చచ్చేవాడు చావక తనతో పాటు రాజనగరనంతా తన యొక్క రాజ నగరములంతా చొచ్చి దాన్ని మొత్తం తగలబెట్టుకొని చచ్చాడట. హోమోసైడ్ అంటారు దీన్ని. చచ్చేవాడు చావక అందరినీ చంపుతాడు. ఇవాళ అప్పుల్లో పడ్డామని, అప్పులు తీర్చలేమని, భార్య బిడ్డలకు కూడా విషం ఇచ్చి అందరూ కలిసి సమూహంగా చచ్చిపోతామంటారు. ఏంటంటే అది అజ్ఞానం. నిన్ను ఇతరులను చంపటం ఎంత తప్పో నిన్ను నీవు చంపుకోవటం అంతే తప్పు. నువ్వు నీతో పాటు మరణీకులు చావుకు కారణమయ్యావంటే నీకంటే ఘోరమైన పరిస్థితి మరొకరికి లేదండి. నరహంతకులు అగ్ని గంధకములతో మండే గుండములో ఉంటారు. చివరికి తన జీవితంలో తను తాను తగలబెట్టుకున్నాడు. చరిత్రలో చూస్తున్నాం ఎంతోమంది నిరంకుశులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవటం, తమకు తామే నాశనం చేసుకోవటం. ఈ రోజున ఎవరికి మనం ఆటంకంగా ఉండొద్దు, ఎవరిని మనం తీర్పు తీర్చొద్దు, ఎవరి విషయంలోనూ హేళన చేసి వారిని తృణీకరించొద్దు. క్రీస్తు ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని ప్రేమిద్దాం. ప్రతి పాపిని పరిశుద్ధపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద తన ప్రాణాన్ని ఇచ్చాడన్న విషయాన్ని గుర్తించి ఇతరుల తప్పులు చూసినప్పుడు నీ విషయమై నీవు పరిశీలించుకుంటూ భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ సన్నిధిలో మా జీవితాలు పరిశీలించుకుంటున్నామయ్యా. ఒకే రకమైన స్వభావమే మా అందరిలో ఉన్నదయ్యా. అది వేరే వేరే వ్యత్యాసముగా పెద్ద ఎద్దది, చిన్నది, నీచమైనది, ఘనమైనది అనుకుంటున్నామే కానీ పాప బీజముతో ఉన్న మేము ఎంతసేపు నీతిని మరిచి అవినీతిని ప్రేమించేవారిగా, ప్రేమను విడిచి బలాత్కారాన్ని చేయవారిగా ఉన్నాం. ఈ జిమ్రీ ఎంతగా అవకాశం ఇవ్వబడినప్పటికీ మరొకరిని చంపి తనే అధికారం అవ్వాలనుకొని చంపబడి చివరికి తగలబెట్టుకొని చచ్చినట్లుగా ఈ అంచెదినాలలో అనేకులు తమకు తాము నాశనాన్ని చేసుకుంటూ అనేకులు నాశనం అవడానికి కారకులు అవుతుండగా ఈ అపవాది క్రియలను లయపరచును ఆయన. ఈ అంచెదినములలో దుష్టుడి కార్యాలు లయపరచబడినట్లుగా, పరిశుద్ధాత్మ కార్యములు ప్రబలినట్లుగా, హింస, దౌర్జన్యము, హత్యలు బదులు ప్రేమ, సమాధానం ప్రపంచంలో విస్తరించినట్లు పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడునూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మీ ప్రార్థనా సత్తుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి దయచేసి. అండ్ మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లో వచ్చి టైప్ చేయండి. అప్పుడే మాకు తెలుస్తుంది మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారని. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తుడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939
393 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి, ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.